హల్లెలూయా. ఆరాధనకు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఆరాధన అంటేనే ఆయనకి హోమము, బలి మనం అర్పించాలి. పరిశుద్ధమైన ఆరాధన. ప్రతి ఒక్కరు కూడా మీరు సిద్ధపడితే ఆరాధన చేయండి, ఆత్మపూర్ణులే ఆరాధన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఏకీభవించాలి. సొంత ఆరాధన, మీ ఆరాధన మీదే. ఎవరు ఆరాధన చేస్తే ఆ యొక్క స్వరాలు ఎవరికి వినబడాలండి? మీకు మీద వాకం అది మీకు వినబడదు, ఉపయోగం లేదు. మనందరి స్వరాలు, మన యొక్క ఆర్తనాదాలు, మన యొక్క ఆరాధన ఎవరి పాదాల దగ్గరికి వెళ్ళాలి? ధూపంలాగా ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయనకి వినబడాలి, ఆయనకి వినబడాలి. చాలాసార్లు చెప్పాను నేను, భూమి మీదట ఆరాధన చాలామంది చేస్తారు, కానీ పరలోకం నుంచి దేవుడు వినబడుతున్నప్పుడట ఆయనకి అందరి స్వరాలు వినబడబట. ఎక్కడో ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఒక 10 మంది స్వరాలు, ఒక 1000 మంది ఉంటే ఒక 5 స్వరాలు, ఒక 100 మంది ఉంటే ఒక 2 స్వరాలు, ఒక 5 స్వరాలు వినపడతాయట. ఏంటి కారణం అండి దానికి? ఏంటి కారణం? ఇంతమంది ఆరాధన చేస్తున్నారు కదా, 100 మందిలో 5, 6 స్వరాలు వినపడడం ఏంటి కారణం? ఏంటంటే కారణం అంటే తక్కిన స్వరాలన్నీ, తక్కిన ఆరాధనలన్నీ కూడా, మిగతా ఆరాధనలన్నీ కూడా భూమి మీద వాళ్ళకి వాళ్ళే ఒకరికొకరికి వినబడేలాగా చేసుకుంటున్నారు. ఈ 5, 4, 2 ఆరాధనలు ఎవరికి వెళ్తున్నాయి? దేవుని చెవుల్లోకి వెళ్ళబడుతున్నాయి. అందరివి వినబడట్లేదంట. అంటే అర్థం ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయండి అనే వారు 2, 3, 5 ఉన్నారు 100 మందిలో, 200 మందిలో. తక్కిన వాళ్ళందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేవారు కాదు. ఫార్మాలిటీగా వచ్చాము, అటెండెన్స్ వేసుకోవాలి, దేవునికి ఒక అర్పణ అర్పించి మనం వెళ్ళిపోవాలి, మళ్ళీ వచ్చే ఆదివారం కలవాలి, ఇలాగా ఫార్మాలిటీ ఆరాధనలు. కాబట్టి దేవుని స్వరంలోకి దేవుని యొక్క చెవుల్లోకి వినబట్టలేదు. 200, 300 మందిలో ఒక 10 స్వరాలు వినబడుతున్నాయంటే ఆత్మపూర్ణులే కృతజ్ఞతతో దేవుడు ఈరోజు నాకు ఈ యొక్క ప్రాణ భిక్ష పెట్టాడు, ఈరోజు దేవుని సన్నిధిలో కనబడ్డానంటే ఆయన ఒక ఉచితమైన కృప అనుకునే స్వరాలు ఆత్మపూర్ణులే కృతజ్ఞతతో ఆరాధించేవారు 2, 3 మాత్రమే. ఆ స్వరాలే ఆయన చెవులకు వినబడుతున్నాయి. కనుక మిమ్మల్ని పరీక్షించుకొని మీ స్వరాలు ఆయన చెవులకు వినబడాలి. మాది మీకు, మీది మాకు ఉపయోగం లేదు. మనందరి ఆర్తనాదాలు, మనందరి యొక్క ధూప నైవేద్యము ఆయన సన్నిధికి బలిలాగా వెళ్ళాలి. ఆరాధన చేద్దామా? దేవుని స్తుతిద్దామా? 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. దావీదు ఎలాగ ఆరాధన చేశాడో, దావీదు వలె నాట్యం ఆడవసరం లేదండి. ఆ రోజుల్లో ఆయన మైమర్చిపోయి ఆత్మపూర్ణుడే పరిశుద్ధాత్మ నింపబడి ఆరాధన చేశాడు. ఈరోజు దాన్ని కాస్త అందరూ కూడా ట్రాక్ మళ్ళించేశారు. దావీదు కన్నీటితో ఆరాధన చేశాడు, దేవా నా మొర ఆలకించవా అని ఆరాధన చేశాడు. పరుపు తేలిపోయినట్టు ఏడ్చి ఆరాధన చేశాడు. కొండల తట్టున కన్నులెత్తున నాకెక్కడి నుంచి వస్తుంది సహాయం, నీ వల్లే వస్తుందని అలాగా ఆరాధన చేశాడు. రకరకాలుగా ఆరాధన చేశాడు, నాట్యమాడుతూ ఆరాధన చేశాడు. కష్టంలో వచ్చినా, నష్టంలో వచ్చినా దేవా నువ్వు రక్షిస్తావని చెప్పి విశ్వాసంతో ఆరాధన చేశాడు. కనుక ఆత్మపూర్ణులమై చప్పట్లు కొడుతూ మీ యొక్క స్వరాలు మీరు ఆరాధన చేస్తున్నప్పుడు నా ఆరాధన చెవులకి, దేవుని చెవుల్లోకి వెళ్తుందా, లేకపోతే నాకు నేనే ఇక్కడ వరకే నేను ఆరాధన చేస్తున్నానా అని ఒక్క విషయం మీరు గుర్తెరిగితే ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులు ఆరాధన చేస్తారు. ఏక మనసు వచ్చినప్పుడు ఆనాడట భూమి కంపించిందంటండి, గొప్ప గొప్ప కార్యాలు జరిగాయట. ఇది జరగాలంటే ఏక మనసుతో, ఏకాత్మతో అందరి స్వరాలు ఆయన సన్నిధికి వెళ్తే గొప్ప కార్యాలు ఆయన మన పట్ల చేస్తారు. ఆరాధన చేద్దామా? దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీకే వదిలేస్తున్నాను, ఏ విధమైన ఆరాధన చేస్తారు. వస్తారు కోయర్ కూడా చప్పట్లు కొడుతూ. దావీదు వలెనే నాట్యమాడి, దావీదు వలెనే నాట్యమాడి దేవాని స్తుతింతును. ప్రతి ఒక్కరు బిగ్గరగా దావీదు వలెనే నాట్యమాడి దేవాని స్తుతింతును. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా. మళ్ళా దావీదు వలెనే మళ్ళా పాడాలి. దావీదు వలెనే నాట్యమాడి, పాడతారా? మీరు పాడతారా బిగ్గరగా?
దావీదు బలిని నాట్యమాడి దేవాని స్తోత్రింతును. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రి నిన్ను స్తోత్రిస్తాను. నా యొక్క పాపాన్ని పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగావు కదా, నిన్ను స్తోత్రిస్తానయ్యా. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తోత్రింతును. చెప్తారా బిగ్గరగా? పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తోత్రింతును. యేసయ్యా, యేసయ్యా స్తోత్రము, చెప్పాలి చెప్పాలి. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు బలిని నాట్యమాడి దేవాని స్తోత్రింతును. దావీదు బలిని నాట్యమాడి దేవాని స్తోత్రింతును. తంబూరతోను సితారాతోను తండ్రి నిన్ను స్తోత్రిస్తానయ్యా. పాడాలి, మీరు పాడాలి, దేవుని స్తుతించాలి. తంబురతోను సితారతోను తండ్రిని స్తోత్రింతును. తంబురతోను సితారతోను తండ్రిని స్తోత్రింతును. యేసయ్యా, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా. ఆరాధన చేయాలి, ఆరాధన చేయాలి, మీరు ఆరాధన చేయాలి. మన స్వరాలు ఆయనకు వినబడుతుందో లేదో చూసుకోండి. ఆత్మపూర్ణులే ఆరాధన చేయాలి. కష్టము కలిగిన నష్టము కలిగిన, కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన వేదనతో నేను సంఘంలో ఉన్నా సరే, అయ్యా నేను స్తోత్రిస్తానయ్యా. నేను కష్టకాలంలో ఉన్నానయ్యా, నా హృదయం అంతా వేదనతో ఉంది, అయినా నేను స్తుతిస్తానయ్యా. చెప్పగలరా? చెప్పగలరా? కష్టాలు కలిగిన నష్టాలు కలిగిన దేవాని స్తోత్రింతును. చెప్పాలి బిగ్గరగా. కష్టాలు కలిగిన నష్టాలు కలిగిన దేవాని స్తోత్రింతును. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు బలిని నాట్యమాడి దేవాని స్తోత్రింతును. దావీదు బలిని నాట్యమాడి క్రీస్తులో నన్ను ఫలింపజేసిన నూతనమైన సృష్టిగా ఫలభరితమైన జీవితాన్ని క్రీస్తులో ఫలిస్తున్నందుకు నేను ఆయన స్తుతిస్తున్నాను. క్రీస్తులో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తోత్రింతును. చెప్పాలి బిగ్గరగా. క్రీస్తులో నన్ను ఫలింప
ఫలింపజేసిన తండ్రిని స్తోత్రింతును. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే రాజమాడి తండ్రిని స్తోత్రింతును. దావీదు వలెనే దేవాని స్తోత్రింతును. యేసయ్యా స్తోత్రము. చెప్తారా అందరూ చప్పట్లు కొడుతూ ప్రతి నోరు? యేసయ్యా స్తోత్రము. కష్టంలో వచ్చినా నష్టంలో వచ్చినా స్తోత్రము. క్రీస్తులో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తోత్రింతును. క్రీస్తులో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తోత్రింతును. యేసయ్యా స్తోత్రము. ప్రతి ఒక్కరు కూడా కళ్ళలు తెరవకుండా ఆరాధన 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 చేయాలి, ఆరాధన చేయాలి, ఆరాధన ఒక్క మనిషిగా ఆరాధన చేయాలి. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా. చెప్పాలి ఈ మాట ఈ మాట ఈ మాట చెప్తారా? కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా వేదనతో వ్యాధితో గుండె నిండా వ్యాధితో వచ్చానయ్యా, అయినా నిన్ను స్తుతిస్తానయ్యా. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. బిగ్గరగా యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా యేసయ్యా స్తోత్రము, యేసయ్యా యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా తండ్రి నిన్ను స్తుతించకుండా నేను మానను. అది అండి క్రైస్తవ్యం. ఈరోజు బాగాలేదు, నాకు ఈరోజు మనసు బాగాలేదు, నా తలంపులు బాగాలేవు, ఒంట్లో అస్సలు బాగాలేదు కనుక ఈరోజు రెస్ట్ తీసుకుంటాను కాదు. ఒక భక్తుడు అనేవాడట, ఈరోజు ఎక్కువ అలసిపోయాను కాబట్టి ఈరోజు ఎక్కువ ప్రార్థన చేస్తాను, ఎక్కువ స్తుతిస్తాను. మనం చెప్తాం ఆ మాట? అలా చెప్పగలమండి? ఈరోజు ఎక్కువ అలసిపోయాను కాబట్టి త్వరగా పడుకుని పోతానంటాం. కానీ ఎక్కువ అలసిపోయాం కాబట్టి, ఎక్కువ బాధతో ఉన్నారు, ఎక్కువ వ్యాధితో ఉన్నారు, ఎక్కువ కష్టంతో ఉన్నారు, గుండె నిండా తెలియని వేదన, ఎవరితో చెప్పుకోలేని బాధ, ఏం చేయాలండి? కామ్గా ఉండాలా? కనుక ఈరోజు ఎక్కువ ఆయన పాదాలు కన్నీళ్ళతో కడుగుతాను. చెప్పగలరా మీరు? చెప్తారా? మొక్కల మీదకి వెళ్దాం, కూర్చొని ప్రతి ఒక్కరు కూడా మరెక్కువ ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన పాదాల దగ్గరే మనకి సమస్తము దొరుకుతుందండి. ఎక్కడ దొరకదు, ఎక్కడికి వెళ్ళినా సరే మనకి దొరకదు. ఆయన పాదాల దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు? బైబిల్లో అనేక మంది ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం జరగలేదు, అందుకే యేసు పాదాల దగ్గరికి వెళ్ళారట. మగ్దలేన మరియా, యాయిరు కుమార్తె కోసం అనేక మంది చూస్తే, కుష్ఠరోగి, ఒక కుంటివాడు, ఒక భిక్షగాడు, అందరు ఎక్కడికి వెళ్ళారండి? యేసు పాదాల దగ్గరికి వెళ్ళారు. యేసు పాదాల దగ్గరికి వెళ్ళారు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. క్రైస్తవుడి యొక్క జీవితం తిన్నగా బ్రతికితే పర్వాలేదు, తిన్నగా బ్రతికితే పర్వాలేదు, లేకపోతే గనక చాలా డేంజర్. మనిషి జీవితమే చాలా భయంకరం. ఆయన యొక్క మాటకి, ఆయన వాక్కుకి లోబడిన వారందరికీ కూడా ఈరోజు ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. మీకు లోకంలో చూస్తున్నారు కదా ఏం జరుగుతుందో. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి, వారి జీవితంలో దేవుడు లేని వారి జీవితంలో ఈరోజు ఏం జరుగుతుంది? దేవుడు కలిగిన మీ జీవితాల్లో ఏం జరుగుతుంది? వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి, మనకి కష్టాలు వస్తున్నాయి. వాళ్ళకి బాధలు ఉన్నాయి, మనకి బాధలు ఉన్నాయి. కానీ నిత్య జీవం అనేది ఎవరి కోసం దేవుడు దాచి ఉంచాడు? నిత్య జీవం ఎవరి కోసం అండి?
1820లోనట ఒక దేశం, 2 దేశాల మధ్యలో భీకర యుద్ధం జరుగుతుంది. అలాంటి సమయంలో ఒక 2 బాంబులు ఏమైందంటే ఒక ఇంటి ముందు పడ్డాయి. అయితే అవి ఏ విధంగా కానీ మొత్తానికి అవి పేలలేదు. అయితే ఆ ఇంటి ముందున్న ఒక యజమాని సరిగ్గా చదువు అది లేదు, వేటి కోసం అవగాహన లేని ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఇవేంటి ఇవి భలే ఉన్నాయి అని చెప్పి అవి 2 బాంబులు అనుకోలేదు, అవి 2 చూడడానికి బాగున్నాయి అని చెప్పి తెచ్చి కడిగే శుభ్రంగా అవి ఇంట్లోని అలంకరణ వస్తువుల్లాగా పెట్టుకున్నాడు షెల్ఫ్లోని. కొద్ది రోజుల తర్వాత తన స్నేహితుడు ఆ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడట అన్నీ చూపిస్తూ ఇక ఇవి చూసావు బాగున్నాయా, ఇవి ఎక్కడే దొరికాయి అని చెప్పి చూపించాట. ఆ స్నేహితుడు కొంత సమయం అవి చూసి పరీక్షించి, అతను ఎక్కడ పనిచేస్తున్నాడంటే బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఆయన కొంతసేపు అది చూసాక నీకేమైనా బుద్ధి ఉందా, ఇవి బాంబులు, ఇవి ఏ టైంలోనైనా పేలొచ్చి అర్జెంటుగా బయటపడేవి, ఏ సమయంలోనైనా ఇవి పేలుతాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు క్రైస్తవుడి యొక్క జీవితం కూడా దేవుణ్ణి అంగీకరించని జీవితం ఏ క్షణంలోనైనా ఏదైనా జరగచ్చు. అర్థమవుతుందండి? ఆ బాంబు ఏ క్షణంలో అయినా పేలొచ్చి అర్జెంటుగా బయటపడి. ఈరోజు క్రైస్తవుడి జీవితం ఎవరి జీవితమైనా సరే బాగానే ఉన్నాం పర్వాలేదు అనుకోకూడదు, ఏ క్షణంలోనైనా ఏదైనా జరగచ్చు. అందుకని యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. దేవుని యొక్క జీవం కలిగిన దేవుని చేతిలో పడ్డమట బహు భయంకరమట. దేవుని చేతిలో పడితే అంతే సంగతి, ఇంకా మనుషుల చేతిలో పడ్డం కదా, బహు భయంకరం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మతో ఎప్పుడు కూడా ఆటలు ఆడకూడదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, ఆ బాంబు ఎప్పుడు ఎలా పేలుతుందో తెలీదు. కానీ అందాక ఎక్కడ పెట్టుకున్నాడు? ఇంట్లో పెట్టుకున్నాడు తెలియక. ఈరోజు రక్షణ లేక అనేక మందికి దేవుడు అంటే లేక, క్రైస్తవులై ఉండి కూడా దేవుని సరిగ్గా అనుసరించక ఉన్నవారి జీవితాల్లో అకస్మాత్తుగా ఎక్కడ ఎలా జరుగుతుందో తెలీదు. అందుకోసం మనం దేవుని పాదాలు పట్టుకోవాలి. బిల్లీ గ్రహం గారు గొప్ప దైవ సేవకుడండి. ఒక సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఉదయాన్నే దేవుని యొక్క ప్రేరేపణతో ఆమె ఇంటికి వెళ్ళి సువార్త చెప్పారట. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన త్వరలో రాబోతున్నాడు, నీ యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పించు, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించి ఈరోజు దేవుడు నాకు ప్రేరేపించారు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను నేను అని చెప్పి సువార్త చెప్పారట. అయితే ఆమె అన్నదట, నేను ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు ఇంకా యవ్వనంలో ఉన్నాను, నా అందం చూసారా, నాకున్న పేరు ప్రఖ్యాతులు, నా బిరుదులు, నాకున్న ఫాలోయింగు, నేను ఎంత మంచి ఆర్టిస్ట్నో, ప్రపంచంలో ఎంత పేరు సంపాదించాను తెలుసా, ఇంకా నాకు చాలా టైం ఉంది, ఇంకా నేను చాలా లైఫ్లో ఎంజాయ్ చేయాలి, చాలా సంపాదించాలి, ఇంకా నాకు కొంత సమయం ఉంది. ఇప్పుడు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఇప్పుడు అయ్యింది నాకు, ఇంకా నాకు చాలా టైం ఉంది, ముస్సలు అయిపోయాక అన్నీ అయిపోతాయి కదా, అప్పుడు నువ్వు చెప్పిన యేసు ప్రభు కోసం ఆలోచిస్తానన్నదటండి. అని లోపలికి వెళ్ళి టీ తీసుకొచ్చింది, టీ కప్తో టీ తీసుకొచ్చి ఆ సేవకుడికి ఇచ్చిందంట. ఇచ్చినప్పుడు ఆయన ఆ టీ కప్లో టీ తాగుతూ ఒక సిప్ చేసి ఈ టీ నువ్వు తాగు అని ఇచ్చారట. వెంటనే ఆమెకి కోపం వచ్చేసిందండి. నువ్వు తాగిన టీ, నువ్వు ఎంగిల్ చేసిన టీ నన్ను తాగమంటావా, ఎంత ధైర్యం నీకు, నువ్వు ఎంగిల్ చేసిన టీ నేను తాగాలా అంటే వెంటనే చెప్పారండి, నీ ఎంగిలి జీవితం కూడా యేసు ప్రభుకు అక్కర్లేదు, మన ప్రతి పాపను ఒప్పుకొని విడిచిపోయింది. పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన తలంపులతో, పరిశుద్ధమైన హస్తాలతో చేతులు ఆయన వైపు ఎత్తుదామా, ప్రభా నా ఎంగిలైపోయిన జీవితాన్ని మరొక్కసారి నన్ను పరిశుద్ధపరచుతండి. కన్నీటితో ఆయన పాదాలకు అడుగుదామండి. ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడేలు ఎవరున్నారా? ఆయన వైపు చేతులు ఎత్తడానికి, ఆయన పాదాలు కన్నీళ్లతో కడగడానికి ఎవరైనా సిగ్గుపడుతున్నారా అండి? సిగ్గుపడుతున్నారు. తప్పు చేస్తే, అబద్ధం ఆడితే, దొంగతనం చేస్తే, వ్యభిచారం చేస్తే, బార్లో బీర్ తాగుతుంటే తలదించుకొని సిగ్గుపడాలి. జీవం కలిగిన దేవుడు ఈరోజు నీకు ఒక ప్రాణాన్ని ఇచ్చి ఇంకొక రోజు నీకు ఇచ్చిన దేవుని వైపు చేతులు ఎత్తడానికి ఎవరైనా సిగ్గుపడుతున్నారా? చేతులు 2 ఆయన వైపు ఎత్తి మరొకసారి ఆయన పాదాలు కన్నీటితో కడుగుదామండి. ప్రతి ఒక్కరు కూడా
ప్రతి ఒక్కరు కూడా మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఎవరు చూపిస్తారు ఇలాంటి ప్రేమ? ఎంగిలి జీవితాలు ఎందుకు? చర్చికి ఎందుకు వస్తారో, ఎందుకు కూర్చుంటారో, ఎందుకు వెళ్ళిపోతారో, వారమంతా ఏం చేస్తున్నారో మీకే తెలియాలి. మధురమైనది నా యేసు, రెండు చేతులు పైకి, మరపురానిది నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ కన్నీటితో ఆరాధన చేయగలరా అండి? నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ, నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోక ఆశలన్నీ కూడా మెరుపులు చూపిస్తాయి. సాతానుడు చూపించే మెరుపులు ఎక్కడ దొరకమండి. అబ్బా ఎంత బాగుంది కదా లోకం, ఎంత బాగుంది సినిమా, ఎంత బాగుంది లోకం, ఎంత బాగుంది. సాతానుడు చూపించే మెరుపులు, రంగులు, హంగులు ఎక్కడ దొరకవు. కానీ ఏ రోజు మనిషి జీవితం పేలుతుందో తెలియదు. కనుక మనల్ని మనం పరిశుద్ధపరచుకొని పరిశుద్ధమైన జీవితాలతో, అయ్యా నా ఎంగిలి జీవితాన్ని బాగు చేయయ్యా, మంచి జీవితం నీకు ఇవ్వాలయ్యా. దేవా నీ సాక్షిగా నన్ను చేసిన నీ ప్రేమ మధురం, ప్రేమ చెప్తాం అందరూ, ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ. ఒక మనిషి తాగిన టీ తాగలు, ఒక మనిషి తినిన అన్నం తినరు, ఒక మనిషి తాగిన మంచినీళ్ళు తాగరు. ఎంగిలి జీవితం మాత్రం ఆయనకి ఇస్తారా? ఈరోజే మారడం, ఈరోజే మార్పు చెందాలి. బహుశా రేపటి దినం ఏం జరుగుతుందో తెలీదు. ఎంత తప్పు చేశాను, ఎంత పొరపాటు అయ్యింది, ఒక్క క్షణం నేను ఆలోచిస్తే ఎంత బాగుండు అని ఆ క్షణం రాకుండా ఈరోజే మనం సమర్పణ కలిగి, ఇదిలో ఎంత సత్యం ఉందండి. మనిషి ఎంగిలి తినరు, కానీ మన ఎంగిలి ఎలాగ ఆయనకి ఇస్తాం? నా ప్రతి తప్పుని క్షమించయ్యా, పాపినయ్యా, మళ్ళీ పాపంలో నేను వెళ్ళకుండా నా ఎంగిలి జీవితం నీకు ఇవ్వకూడదయ్యా. 33.5 సంవత్సరాల యవ్వన జీవితం, మచ్చ, ముడత, కళంకం లేని నిష్కల్మషమైన జీవితాన్ని, కల్మషం లేని రక్తాన్ని చిందించాడు ఆయన మన కోసం. ఆయనకి అలాగే ఇవ్వాలి మన జీవితం, స్వచ్ఛమైన జీవితం ఇవ్వాలి. ఎంత పాపి అయినా మనిషి అన్నాక పాపంలో పడిపోతుంటాడు, కానీ మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. పశ్చాత్తాపం అనేది చాలా అవసరం. మనకి పశ్చాత్తాపం కలగాలి. ఒక అబద్ధం ఆడినప్పుడు, నేను అబద్ధం ఆడాను, అన్యాయంగా అబద్ధం ఆడాను, ఒక తప్పు చేసినప్పుడు మీకు పశ్చాత్తాపం వస్తుందా అండి? అరే నేను ఇలా చేయకుండా ఉంటే బాగును అనే పశ్చాత్తాపం వస్తుందా? మీ పట్ల దేవుని యొక్క కనికరం ఉంది. ప్రభా నా ఎంగిలి జీవితం ఏమనయ్యా, నా ఎంగిలి జీవితాన్ని కడుగు, మీ రక్తంతో కడుగు, స్వచ్ఛమైన జీవితం నేను ఇవ్వాలి. యవ్వనస్తులు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధపరచుకొని ఆఖరిగా చెప్దామా మరొకసారి, మధురమైనది నా యేసు ప్రేమ,
మరపురానిదే నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ. మరపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఈ మాటలు నా కోసమే. నేను స్వచ్ఛమైన జీవితం, ఎంగిలి జీవితం నేను ఆయనకి ఇవ్వను. ఒక ఎంగిలిదే మనిషి నుంచి నేను తాగలేను. నా ఎంగిలి జీవితం ఎలాగ ఆయనకి ఇస్తాను అనే ఒక మార్పు మీలో ఉంటే, ఎంతమందితో దేవుడు మాట్లాడితే, ప్రత్యేకంగా ఎంతమందితో దేవుడు ఈరోజు మాట్లాడినా సరే, రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రార్థన చేస్తారు.